నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు అప్స్కిల్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి CHSL 2020కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఏముండాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అయితే ఎంత కట్టాలి, ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, ఇలాంటి పూర్తి సమాచారాన్ని మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ఉపయోగించుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ మొబైల్లో అయితే పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం కోసం అయితే మనం ముందుగా గూగుల్ ఓపెన్ చేద్దాం. ఈ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ అనేది కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బార్ లో SSCకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అయితే ఏదైతే ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది ఇచ్చేసి ఇక్కడ నుంచి మనం పూర్తి సమాచారం అనేది తెలుసుకోవచ్చు. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ సెర్చ్ బార్ లో అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అనేది ఇచ్చేసి ఇక్కడ నుంచి మనం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకున్నాం. ఓకే, దానికోసం అని చెప్పి నేను సెర్చ్ బార్ లో అడ్రస్ అనేది ఇచ్చేస్తున్నాను. www.ssc.nic.in అని చెప్పి టైప్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఇలా ఎంటర్ పైన క్లిక్ చేసినట్టు మనకి ఇలాంటి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ పైన మీరు ఒకసారి క్లిక్ చేసినట్టయితే SSCకి సంబంధించిన హోమ్ పేజ్ అనేది అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు లేటెస్ట్ న్యూస్ అని చెప్పింది కదా, ఇక్కడ నుంచి మనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అందుకోసం అని చెప్పి నోటీస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫర్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2020 అని చెప్పింది కదా, దీనిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన నోటిఫికేషన్ మొత్తం కూడా మన మొబైల్లో కానీ లేదా సిస్టంలో కానీ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం పూర్తి సమాచారాన్ని మొత్తం కూడా తెలుసుకోవచ్చు. అంటే ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఎప్పుడు ఉంటాయి, తర్వాత వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఏమి ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు. కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2020 అని చెప్పి ఇక్కడ ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే కింద మనకి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒక్కొక్కటిగా ఒకసారి చెక్ చేద్దాం. ఇక డేట్స్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అని చెప్పింది ఇక్కడ. ఇక 6/11/2020 నుంచి 15/12/2020 వరకు అయితే మనకు సంబంధించిన అప్లికేషన్స్ అన్నిటి కూడా ఆన్లైన్ లో అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. 6th నుంచి 15th వరకు, అంటే నెక్స్ట్ మంత్ 15th వరకు అయితే మనకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టు లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ ద రిసిప్ట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ అని చెప్పింది. ఇక 15/12/2020 వరకు అయితే మనకు సంబంధించిన అప్లికేషన్స్ ని ఆన్లైన్ లో అప్లికేషన్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ అయితే చేసుకునే లాస్ట్ డేట్ వచ్చినట్టయితే 15/12/2020 23:30 అని చెప్పింది ఇక్కడ. 11:30 వరకు అయితే, అంటే నైట్ 11:30 వరకు అయితే మనకు సంబంధించిన అప్లికేషన్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అని చెప్పింది కదా ఇక్కడ. 17/12/2020 అని చెప్పింది. మనకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ అనేది 17/12/2020 వరకు అయితే మనం పే చేయొచ్చు. అంటే ఈ SSCకి సంబంధించిన ఫీజ్ అనేది 17/12/2020 వరకు అయితే మనం ఆన్లైన్ లో పేమెంట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలాన్స్. మనకు సంబంధించిన ఒకవేళ మీరు ఆన్లైన్ లో ఫీ అనేది పే చేయలేకపోయినట్లయితే ఆఫ్లైన్ లో కూడా మీరు పే అనేది చేయొచ్చు. అందుకోసం అని చెప్పి మీరు చలాన్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఈ చలాన్ జనరేట్ అయిన తర్వాత ఈ చలాన్ ఏ బ్యాంక్ అయితే పర్మిషన్ ఇచ్చినారో ఆ బ్యాంక్ లోకి వెళ్ళి మీకు సంబంధించిన ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. 19/12/2020 వరకు మనం ఆఫ్లైన్ లో చలాన్స్ అనేది జనరేట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే లాస్ట్ డేట్ ఫర్ ద పేమెంట్ త్రూ ద చలాన్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ద బ్యాంక్స్ అని చెప్పింది కదా. 21/12/2020 వరకు అయితే మనకు సంబంధించిన ఆఫ్లైన్ లో చలాన్ జనరేట్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన ఫీ అనేది బ్యాంక్ లోకి వెళ్ళి మన యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చినట్లయితే 21/12/2020 వరకు అయితే మనకు సంబంధించిన ఆఫ్లైన్ పే అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చిన షెడ్యూల్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పింది. ఇక్కడ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే 12/4/2021 నుంచి 27/4/2020 వరకు అయితే ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చిన డేట్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ పేపర్ టు బి నోటిఫైడ్ లేటర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ డిస్క్రిప్టివ్ పేపర్ కి సంబంధించిన, అంటే ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎవరైతే కంప్లీట్ గా క్వాలిఫై అవుతారో అలాంటి వాళ్ళందరికీ కూడా టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆ డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన డేట్స్ అయితే ప్రజెంట్ ఇవ్వడం లేదు. దానికి సంబంధించిన డేట్స్ అయితే తర్వాత అయితే ఇస్తారు. ఇది ఇక్కడ ఉన్న నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.
ఓకే, ఈ స్టాఫ్ సెలక్షన్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే కింద ఇవ్వడం జరిగింది, ఒకసారి చూద్దాం. ఇక్కడ ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ హోల్డ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఫర్ ద వేరియస్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ ఎస్ఎస్సి ప్రజెంట్ గా ఎస్ఎస్సి CHSL నోటిఫికేషన్ నుంచి ఈ కింద తెలిపినటువంటి పోస్టులన్నిటికి కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ పోస్టులు చూసుకున్నట్టయితే లోయర్ డివిజన్ క్లర్క్ అనేది ఉంటుంది, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ ఉంటారు, పోస్టల్ అసిస్టెంట్స్, తర్వాత స్టార్టింగ్ అసిస్టెంట్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్. ఓకే, వీళ్ళందరినీ కూడా ఈ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ నుంచి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టే పే స్కేల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకే, ఏ జాబ్ వాళ్ళకు ఎంత పే స్కేల్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకసారి చూసినట్టయితే లోయర్ డివిజన్ క్లర్క్ ఆర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లకైతే పే స్కేల్ అనేది 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్. ఓకే, ఈ పోస్టల్ అసిస్టెంట్ కానీ సార్టింగ్ అసిస్టెంట్ కానీ పే స్కేల్ వచ్చినట్లయితే 25,500 నుంచి 81,100 వరకు అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టు డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించిన పే స్కేల్ విషయానికి వచ్చినట్టయితే లెవెల్ 4 కి అయితే 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. లెవెల్ 5 కి వచ్చినట్లయితే 29,200 నుంచి 92,300 వరకు అయితే వాళ్ళ యొక్క శాలరీస్ అయితే ఉంటాయి. ఓకే, ఇది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, పే స్కేల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నది. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ కి వచ్చినట్టయితే ఇక్కడ వేకెన్సీస్ విల్ బి డిటర్మైన్డ్ ఇన్ డ్యూ కోర్సెస్, అప్లోడెడ్ వేకెన్సీ పొజిషన్ విల్ బి అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రజెంట్ అయితే మనకు సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అయితే ఇవ్వలేదు, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే అప్డేట్ అయితే చేస్తామంటున్నారు. ఓకే, మనం అప్డేట్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రిజర్వేషన్ విషయానికి వచ్చినట్టయితే రిజర్వేషన్స్ అనేది కామన్ గా ఉంటాయి. తర్వాత ఎస్సీలకు రిజర్వేషన్స్ అనేది ఉంటాయి, తర్వాత ఎస్టీలకు, తర్వాత ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఈఎస్ఎం వాళ్ళకు, తర్వాత PWD వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్స్ అనేది ఉంటాయి. గవర్నమెంట్ అనేది ఏ రూల్స్ అయితే ఫాలో అవుతారో ఆ రూల్స్ ప్రకారం ఈ రిజర్వేషన్స్ అనేది అప్లికబుల్ అయితే ఉంటుంది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమందికి అయితే రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రిలాక్సేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు తీసుకున్నట్టు 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చినంత ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. PWD ఓసీ వాళ్ళైతే 10 ఇయర్స్ అనేది ఎక్సెప్షన్ అనేది ఉంటుంది. తర్వాత PWD ఉండి ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్ అయితే ఉంటుంది. తర్వాత PWD ఉండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా వీరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అంటే మీకు ఏ రిజర్వేషన్ కింద ఏ కేటగిరీ కింద మీరు ఎక్సెప్షన్స్ అయితే తీసుకుంటున్నారో వాటన్ని కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లై అయితే అవుతాయి. వీటిని బేస్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి మనం క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే కింద చూడొచ్చు మనం ఫర్ LDC ఆర్ JSA PA ఆర్ SA DEO ఎక్సెప్ట్ DEO ఇన్ కాగ్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంటే లోయర్ డివిజన్ క్లర్క్, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, తర్వాత పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ వీళ్ళందరికీ కూడా ఈ క్వాలిఫికేషన్స్ అనేది అయితే కంపల్సరీగా ఉండాలి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ LDCకి, JSAకి, PAకి, SAకి, DEOకి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా 12th స్టాండర్డ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎప్పటి వరకు అంటే 1/1/2020 వరకు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చినట్టే ఫర్ ద డాటా ఎంట్రీ ఆపరేటర్ DEO గ్రేడ్ A ఇన్ ద ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ ఆఫ్ ద ఇండియా అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైతే కాగ్లో పని చేయాలనుకున్నారో అంటే డాటా ఎంట్రీ ఆపరేటర్ గా కాగ్లో ఎవరైతే వర్క్ చేయాలనుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చినట్లయితే 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. అది కూడా సైన్స్ స్ట్రీమ్ అయితే ఉండాలి కంపల్సరీగా. విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైతే కాగ్లో పని చేయాలనుకున్నారో DEOగా ఆ క్యాండిడేట్స్ అందరు కూడా 12th స్టాండర్డ్ అనేది పాస్ అయి ఉండాలి. అది కూడా సైన్స్ స్ట్రీమ్ అనేది పాస్ అయి ఉండాలి. ఒక సబ్జెక్ట్ అనేది మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ Aకి అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా అంటే 12th స్టాండర్డ్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా LDCకి అప్లై చేసుకోవచ్చు, లేదా JSAకి అప్లై చేసుకోవచ్చు, PAకి, అదేవిధంగా SAకి, తర్వాత DEOకి. వీటన్నిటి కూడా మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే
మ్యాథ్స్ స్టూడెంట్స్ కాకుండా మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పైన తెలిపినట్టు పోస్టులన్నిటి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చినట్టయితే హౌ టు అప్లై అని చెప్పింది కదా, ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ కింద చూపించారు మనకి. అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఓన్లీ ద ఆన్లైన్ మోడ్ అట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ద SSC హెడ్ క్వార్టర్స్, దట్ ఈస్ https://ssc.nic.in. For the detailed instructions, please refer to Annexure 3 and Annexure 4. మనకు సంబంధించిన అప్లికేషన్స్ అన్నిటి కూడా సబ్మిట్ చేయాలంటే కంపల్సరీగా మనం అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ నుంచి మాత్రమే మన యొక్క అప్లికేషన్స్ అన్నిటి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేదా ఎగ్జామినేషన్ ఫీజెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి అయినా లేదా వేరే ఏదో ఒక వెబ్సైట్ నుంచి అయినా సరే మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సబ్మిట్ చేసినట్టయితే మీ యొక్క డాటా అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. కాబట్టి ప్రతిసారి కూడా నేను అందుకే గూగుల్ ఓపెన్ చేయండి అని చెప్పేసి దాంట్లో నేను అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చేసి ఆ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపించి తర్వాత వాటి నుంచి మీకు నోటిఫికేషన్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. నాకు సంబంధించిన అప్లికేషన్స్ అన్నిటి కూడా ఇక్కడ ssc.nic.in నుంచి మాత్రమే మన యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి. అది కూడా ఆన్లైన్ మోడ్లోనే మన యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చినట్టయితే ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ద స్కాన్డ్ కలర్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్ ఇన్ JPEG ఫార్మాట్ 20 KB to 15 KB అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకు సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేసిన తర్వాత మనకు సంబంధించిన స్కాన్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు సంబంధించిన కలర్ ఫోటో అనేది JPEG ఫార్మాట్ లో మనకు సంబంధించిన ఫోటోని మొత్తం కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు సంబంధించిన ఫోటో సైజ్ కూడా 20 KB నుంచి 50 KB లో మధ్యలో అయితే ఉండాలి. ఒకవేళ మీ ఫోటో సైజ్ అనేది ఎక్కువగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నట్లయితే ఈ ఫోటో సైజ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా డిక్రీజ్ చేసుకోవాలో నేనైతే ఒక వీడియో అయితే చేశాను. అది డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు మీ యొక్క ఫోటో సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవడమా లేదా డిక్రీజ్ చేసుకోవడమా చేసుకొని మీ యొక్క ఫోటోస్ అన్నింటి కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు సక్సెస్ఫుల్ గా. ఈ ఫోటోకి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. మనకు సంబంధించిన ఫోటో అనేది కలర్ ఫోటో అయితే ఉండాలి. తర్వాత దానికి సంబంధించిన డైమెన్షన్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. 3.5 సెంటీమీటర్స్ ఇంటూ 4.5 సెంటీమీటర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన యొక్క ఫోటోగ్రాఫ్ పైన మనం ఎప్పుడైతే ఫోటో అనేది తీయించుకున్నామో, ఎప్పుడైతే మనం ఫోటో అనేది ఫోటోషాప్ లోకి వెళ్ళి తీయించుకున్నామో ఆ డేట్ అనేది అయితే మన ఫోటో పైన క్లియర్ గా మెన్షన్ చేయాలి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఫోటో పైన మీ డేట్ అనేది మెన్షన్ చేయకపోయినట్లయితే, అంటే మీరు ఫోటో దిగిన డేట్ అనేది మెన్షన్ చేయకపోయినట్లయితే మీ అప్లికేషన్స్ అన్ని కూడా రిజెక్ట్ అవుతామని చెప్తున్నారు. మన ఫోటోగ్రాఫ్ కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చినట్టు మన ఫోటో అనేది కలర్ ఫోటో అయి ఉండాలి. తర్వాత అది JPG ఫార్మాట్ లో ఉండాలి. 20 KB నుంచి 50 KB మధ్యలో అయితే ఉండాలి మన యొక్క ఫోటోగ్రాఫ్ అనేది. నెక్స్ట్ వచ్చినట్టయితే మనకు సంబంధించిన ఫోటో అనేది ఓల్డర్ అయి ఉండొద్దు. 3 months కొద్ది ఎక్కువగా ఓల్డ్ అయితే ఉండొద్దు. అదే విధంగా మనం ఎప్పుడైతే మన యొక్క ఫోటో షాప్ లోకి వెళ్ళి ఫోటో తీయించుకున్నామో ఆ డేట్ అయితే క్లియర్ గా ఫోటోగ్రాఫ్ పైన అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఫోటోగ్రాఫ్ పైన మన యొక్క డేట్ అనేది ప్రింట్ చేయకపోయినట్టయితే మన అప్లికేషన్స్ అన్ని కూడా రిజెక్ట్ అయితే అవుతాయి. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ కి సంబంధించిన కొన్ని డైమెన్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3.5 సెంటీమీటర్స్ విడ్త్ అయితే ఉండాలి. అదేవిధంగా 4.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చినట్టయితే ఫోటోగ్రాఫ్ అనేది క్యాప్ పెట్టుకొని మనం ఫోటో అనేది అయితే తీసుకోవద్దు. అదేవిధంగా స్పెక్టల్స్ పెట్టుకొని కూడా మన యొక్క ఫోటోగ్రాఫ్ అనేది తీసుకోవద్దు. మన 2 చెవులు అనేది కనిపించేటట్లయితే ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చినట్టు అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఫీ పేబుల్ 100 రూపీస్ అని చెప్పింది. ఈ 100 రూపీస్ అనేది ఎవరెవరు పే చేయాలో కింద మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మనం వీటన్ని కూడా క్లియర్ గా చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్ అండ్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ద షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎలిజిబుల్ ఫర్ ద రిజర్వేషన్ ఆర్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో, అదేవిధంగా SC క్యాండిడేట్స్, ST క్యాండిడేట్స్, PW క్యాండిడేట్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎక్సెప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చినట్లయితే మిగతా వాళ్ళందరూ కూడా మిగతా ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకు OBC కావచ్చు లేదా OC కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది 100 రూపీస్. నెక్స్ట్ వచ్చినట్లయితే ఫీజ్ కెన్ బి పేడ్ ఆన్లైన్ త్రూ ద BHIM UPI, నెట్ బ్యాంకింగ్ ఆర్ బై యూజింగ్ ద వీసా, మాస్టర్ కార్డ్, మెస్ట్రో కార్డ్, రూపీ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ ఆర్ ఇన్ క్యాష్ అట్ ద SBI బ్రాంచెస్ బై ద జనరేటింగ్ SBI చలాన్స్ అని చెప్పి ఇవ్వండి. ఇంకా మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎలా పే చేయాలంటే ఆన్లైన్ నుంచి అయినా సరే మనం ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయొచ్చు. BHIM UPIని ఉపయోగించుకొని మనం ఆన్లైన్ లో మన యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అనేది 100 రూపీస్ ని పే చేయొచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకొని మన యొక్క ఫీజు అనేది పే చేయొచ్చు. లేదా వీసా కార్డు, లేదా మెస్ట్రో కార్డు, మాస్ట్రో కార్డు, తర్వాత రూపీ
క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ ఉపయోగించుకొని మన యొక్క ఫీజు అనేది అయితే పే చేయొచ్చు ఆన్లైన్లో. అదేవిధంగా ఆన్లైన్లో పే చేయలేని వాళ్ళు ఆఫ్లైన్లో కూడా పే చేయొచ్చు. ఎస్బీఐ బ్రాంచ్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క చలాన్ అనేది జనరేట్ అవుతుంది కదా, ఆ చలాన్కి పే అనేది చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మన యొక్క ఫీజు అనేది ఆన్లైన్లో అయినా పే చేయొచ్చు లేదా ఆఫ్లైన్లో అయినా సరే పే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చినట్లయితే ఆన్లైన్ ఫీ కెన్ బి పేడ్ బై ద క్యాండిడేట్ అప్ టు 17/12/2020 అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైతే తన యొక్క ఫీజు అంతా కూడా ఆన్లైన్లో పే చేయాలనుకున్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా 17/12/2020 11:30 వరకు అయితే మీ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఇవ్వచ్చు. అదేవిధంగా ఎవరైతే ఆఫ్లైన్లో చేయాలనుకుంటారో, అంటే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో ఎవరైతే వాళ్ళ యొక్క ఫీజు అనేది కూడా పే చేయాలనుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చలాన్స్ ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 19/12/2020 వరకు అయితే వాళ్ళ యొక్క చలాన్స్ అనేది కూడా జనరేట్ చేసుకోవాలి. 21/12/2020 వరకు అయితే వాళ్ళ యొక్క ఫీజు అనేది ఎస్బీఐ బ్రాంచ్ లో వాళ్ళ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చినట్లయితే క్యాండిడేట్ హూ ఆర్ నాట్ ఎక్సెప్టెడ్ ఫర్ ద ఫీ పేమెంట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఫీజ్ హాస్ బీన్ డిపాజిటెడ్ విత్ ద ఎస్ఎస్సి. ఇఫ్ ద ఫీజ్ ఈజ్ నాట్ రిసీవ్డ్ బై ద ఎస్ఎస్సి, స్టేటస్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ నోన్ యాజ్ ద ఇన్కంప్లీట్. ఎవరైతే మన యొక్క ఫీజు అనేది పే చేస్తారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ యొక్క ఎస్ఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లికేషన్స్ అన్ని కూడా ప్రింట్ అవుట్ అయితే తీసుకోవచ్చు లేదా కంప్లీట్ అయితే చేయొచ్చు. ఫీజు ఎవరైతే పే చేయరో అలాంటి వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ స్టేటస్ లో ఇన్కంప్లీట్ స్టేటస్ అని చెప్పి అయితే వస్తుంది. అదేవిధంగా మీ యొక్క ఫీజు అనేది పే చేయకపోయినట్టయితే ఆటోమేటిక్ గా మీ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్ గా రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చినట్టు సెంటర్ విషయానికి వచ్చినట్లయితే ఎవరి రీజన్ కి సంబంధించిన సెంటర్స్ అనేది వాళ్ళకి సంబంధించిన రీజన్లు అయితే ఉంటాయి. ఉదాహరణకు మనకి ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణకు సంబంధించిన రీజన్ వచ్చినట్లయితే సౌత్ రీజన్ లో అయితే ఇవ్వడం జరిగింది. సౌత్ రీజన్ లో ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉంది, తర్వాత పాండిచేరి, తమిళనాడు, తెలంగాణ అయితే ఉన్నాయి. ఇక్కడ వీరికి సంబంధించిన సెంటర్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఏ సెంటర్ అయితే అవైలబుల్ గా ఉందో లేదా ఏ సెంటర్ అయితే మీకు దగ్గరగా ఉంటుందో ఆ సెంటర్ నేమ్ అయితే ఇచ్చేసుకోవచ్చు, అక్కడ మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఇది సెంటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి వచ్చినట్టయితే మనకు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందంటే 3 స్టేజ్లు అయితే ఉంటుంది కంపల్సరీగా. టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది, టైర్ 3 ఉంటుంది. టైర్ 1 లో వచ్చినట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ టైర్ 1 అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా సెకండ్ టైర్ కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి ఏముంటుందంటే ఎగ్జామినేషన్ అనేది డిస్క్రిప్టివ్ పేపర్స్ అయితే ఉంటాయి. ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది మనం ఇంగ్లీష్ లో కానీ లేదా హిందీలో కానీ రాయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ టైర్ 2 ని కూడా క్లియర్ చేస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది టైర్ 3 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎగ్జామినేషన్ స్కీమ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదే టైర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే టైర్ 1 ఎగ్జామినేషన్ కి అటెండ్ అవుతున్నారో ఇక్కడ తెలిపినటువంటి సిలబస్ ని మనం ప్రిపేర్ అయినట్టయితే టైర్ 1 ఎగ్జామినేషన్ ని క్లియర్ అయితే చేయొచ్చు. ఇక్కడ టైర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, తర్వాత మాక్సిమం మార్క్స్ అనేది ఉంది, తర్వాత టైం డ్యూరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చినట్టయితే ఇంగ్లీష్ అనేది ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ పైన చెక్ చేస్తారు మనకి. 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 15 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చినట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఈ జనరల్ ఇంటెలిజెన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినట్టయితే 25 క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత 15 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చినట్టయితే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, ఇది బేసిక్ అథమెటిక్ స్కిల్స్ పైన ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినట్టు 25 ఉంటాయి, తర్వాత మాక్సిమం మార్క్స్ 15 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చింది జనరల్ అవేర్నెస్ పైన 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 15 మార్క్స్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ డ్యూరేషన్ కి వచ్చినట్లయితే 60 మినిట్స్ అయితే ఉంటుంది నార్మల్ క్యాండిడేట్స్ కి. అదే డిజబిలిటీ క్యాండిడేట్స్ కానీ లేదా స్క్రైబ్ ఉన్న క్యాండిడేట్స్ కి అయితే 80 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పూర్తి సిలబస్ కావాలనుకున్నట్టయితే ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి మీకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మొత్తం కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇలా ప్రతి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని నుంచి మీరు ప్రిపేర్ అయ్యవచ్చు. నెక్స్ట్ వచ్చింది టైప్ 2 డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఉంటుంది. ద టైప్ 2 పేపర్ విల్ బి డిస్క్రిప్టివ్ పేపర్ ఆఫ్ ద 100 మార్క్స్ ఇన్ ద పెన్ అండ్ పేపర్ మోడ్. ద డ్యూరేషన్ ఆఫ్ ద డిస్క్రిప్టివ్ పేపర్ విల్ బి for 1 hour. 20 minutes time will be also provided to the candidate eligible for the scribes. The paper will comprising of writing essay or letter, application and thesis etc. ఇక్కడ సంబంధించిన టైప్ 2 ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందంటే పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఉంటుంది. 100 మార్క్స్ అయితే ఈ పేపర్ అనేది ఉంటుంది. మనకు సంబంధించిన టైం ఇచ్చినట్లయితే 1 అవర్ అయితే ఉంటుంది. ఎవరైతే స్క్రైబ్ తో ఎగ్జామ్ అనేది ఉంటుందో వాళ్ళకి మాత్రం 20 మినిట్స్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ పేపర్ లో మనం ఎస్ఐ రైటింగ్ అనేది ఉంటుంది, అదేవిధంగా లెటర్ రైటింగ్ ఉంటుంది. వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో ఆ దాన్ని బేస్ చేసుకుని మన యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది డిస్క్రిప్టివ్ పేపర్.
ద మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఇన్ ద టైర్ 2 వుడ్ బి 33%. ఓకే, ఈ 33% మార్క్స్ అనేది మనకు వచ్చినట్టయితే మనం టైర్ 2 ని క్లియర్ చేస్తాము. 33% అంటే 100 మార్క్స్ మనకు 33 మార్క్స్ అయితే కంపల్సరీగా రావాలి. ఇలా ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతారు. లేదా ద పేపర్ విల్ బి రిటర్న్ ఐదర్ బి హిందీ ఆర్ ఇంగ్లీష్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, మనకు సంబంధించిన పేపర్ ఇక్కడ లెటర్ కానీ లేదా మనకు సంబంధించిన అప్లికేషన్స్ కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్ మొత్తం కూడా ఇంగ్లీష్లో లేదా హిందీలో అయితే ఉంటుంది. మనకు నచ్చిన లాంగ్వేజ్ అనేది చూజ్ చేసుకొని మనకు సంబంధించిన ఎస్ఏ అనేది అయితే రాయాల్సి ఉంటుంది. ఈ ఇంగ్లీష్లో రాయాలా లేదా హిందీలో రాయాలనేది మనం ఎప్పుడైతే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేస్తామో అప్పుడు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మాత్రం మెన్షన్ చేయడానికి అయితే రాదు. Candidate must write their correct rule number at the prescribed place on the cover page of the answers book. Candidate must also affix the signature and left thumb impression in the relevant column in the answer book. Answer book not bearing the rule number, signature, thumb impression shall be awarded 0 marks. ఓకే, ఎక్కడైతే మనకు సంబంధించిన డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఇచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రిస్క్రైబ్ చేసిన ప్లేస్లో మనకు సంబంధించిన ఫోటో కావచ్చు లేదా థంబ్ ఇంప్రెషన్ కావచ్చు లేదా మనకు సంబంధించిన రూల్ నెంబర్ కావచ్చు వీటన్ని కూడా మెన్షన్ చేయకపోయినట్టయితే మన పేపర్ని మొత్తం కూడా ఇన్వాలిడ్గా చెక్ చేస్తారు లేదా 0 మార్క్స్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, కాబట్టి ఎక్కడైతే రూల్ నెంబర్ వేయాలో అక్కడ రూల్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా మనం ఎక్కడైతే థంబ్ అనేది ఇవ్వాలో అక్కడ థంబ్ అనేది ఇవ్వాలి. ఎక్కడైతే సిగ్నేచర్ ఇవ్వాలో అక్కడ సిగ్నేచర్ అయితే ఇవ్వాలి. ఇలా వేయకపోయినట్టయితే మనకు సంబంధించిన మార్క్స్ అయితే 0గా కన్సిడర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చినట్టయితే క్యాండిడేట్ షల్ నాట్ రైట్ ఎనీ పర్సనల్ ఐడెంటిటీ. ఎగ్జాంపుల్ నేమ్, రూల్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్, ఈటీసీ. ఓకే, మీకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఆన్సర్ షీట్లో అయితే రాయరాదు. ఉదాహరణకు మీ పేరు కావచ్చు లేదా రూల్ నెంబర్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, ఇలాంటివన్నిటి కూడా రాసినట్టయితే మీ పేపర్ని మొత్తం కూడా ఇన్వాలిడ్గా కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా మీకు 0 మార్క్స్ అనేది అసైన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చిన టైర్ 3 ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ స్కిల్ టెస్ట్ అంటాం లేదా దీన్నే టైపింగ్ టెస్ట్ అంటాం. ఎవరైతే టైర్ 1, టైర్ 2ని కంప్లీట్గా క్లియర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా టైర్ 3 ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది. ఓకే, స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ ఫర్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద కంప్యూటర్ ప్రొవైడెడ్ బై ద కమిషన్ ఆర్ అథారిటీస్ ఏజెన్సీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, మీకు సంబంధించిన టైర్ 3 ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా టైర్ 3 ఎగ్జామినేషన్కి షార్ట్ లిస్ట్ అయితే అవుతారు. ఈ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికి కూడా టైర్ 3 ఎగ్జామ్ అయితే ఉంటుంది. టెస్ట్ తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసే విషయానికి వచ్చినట్లయితే మీకు రీజనల్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన లొకేషన్ అనేది అయితే డిక్లేర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఆ ప్లేస్లో వెళ్ళి మీరు స్కిల్ టెస్ట్ కానీ లేదా టైపింగ్ టెస్ట్ కానీ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఓకే, స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ విల్ బి క్వాలిఫైడ్ మేనర్ ఓన్లీ. ఓకే, ఈ స్కిల్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ క్వాలిఫైడ్ మేనర్ ఒకటే ఉంటుంది. మీకు సంబంధించిన మార్క్స్ అనేది అయితే యాడ్ కావడం అయితే జరగదు. స్కిల్ టెస్ట్ ఫర్ ద డేటా ఎంట్రీ ఆపరేటర్. ఓకే, ఈ స్కిల్ టెస్ట్ అనేది డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ఎలా ఉంటుంది, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుందో ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఒకసారి స్కిల్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే స్కిల్ టెస్ట్ ఇది మ్యాండేటరీ ఫర్ ద డేటా ఎంట్రీ ఆపరేటర్, నో క్యాండిడేట్ ఈజ్ ఎక్సెప్టెడ్ ఫర్ ద అపియరింగ్ ద స్కిల్ టెస్ట్ అని చెప్పి ఇవ్వడం. ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అప్లై చేసుకున్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ స్కిల్ టెస్ట్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ క్లియర్ చేసినారో వాళ్ళందరూ కూడా ఓకే ఎవరికి కూడా ఎక్సెప్షన్ అనేది ఉండదు. డేటా ఎంట్రీ స్పీడ్ ఆఫ్ 8000 కీ డిప్రెషన్ పర్ ద అవర్. ఓకే, ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో 8000 కీ డిప్రెషన్స్ అనేది అయితే ఉండాలి పర్ అవర్కి. ఫర్ ద పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ద ఇండియా ద స్పీడ్ ఆఫ్ 15,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ ఆన్ కంప్యూటర్. ఓకే, ఎవరైతే కార్డ్కి అప్లై చేసుకున్నారో ఉదాహరణకు ఓకే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అనేది గ్రేడ్ ఏకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క స్పీడ్ అనేది 15,000 అయితే ఉండాలి పర్ అవర్లో. ఓకే, అదే నార్మల్ పర్సన్స్కి అయితే 18,000 నుండి అయితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చినది టైపింగ్ టెస్ట్ ఫర్ ద ఎల్డి. ఎవరైతే ఈ లోవర్ డివిజన్ క్లర్క్ కానీ లేదా జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్స్ కానీ పోస్టల్ అసిస్టెంట్ కానీ సార్టింగ్ అసిస్టెంట్ కానీ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన మెథడ్లో అయితే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ద మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్ విల్ బి హిందీ ఆర్ ఇంగ్లీష్. ద క్యాండిడేట్ విల్ హ్యావ్ టు ఆప్ట్ ద మీడియం ఆఫ్ ద టైపింగ్ టెస్ట్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ ఎల్డీసీకి లేదా జేఎస్ఏకి ఎస్ఏకి తర్వాత పిఏకి అప్లై చేసినారో వీళ్ళందరికీ కూడా టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ అనేది హిందీలో ఉండొచ్చు లేదా ఇంగ్లీష్లో అయితే ఉండొచ్చు. ఈ హిందీలో కావాలా లేదా ఇంగ్లీష్లో కావాలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అయితే ఇది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ద చాయిస్ ఆఫ్ ద టైపింగ్ టెస్ట్ గివెన్ బై ద క్యాండిడేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ షల్ బి ట్రీటెడ్ యాజ్ ద ఫైనల్
నో చేంజ్ ఇన్ ద మీడియం ఆఫ్ ద టైపింగ్ టెక్స్ట్ విల్ బి ఎంటైటిల్ లాటరల్. ఓకే, ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్ అనేది మనం అప్లై చేసుకున్నప్పుడు అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే, తర్వాత మేము చేంజ్ చేసుకుంటామంటే మాత్రం కంపల్సరీగా వీలైతే కాదు. ఓకే, మన అప్లికేషన్స్ అనేది ఫిల్ చేసేటప్పుడు మన టైపింగ్ టెస్ట్ అనేది దేంట్లో ఉండాలో అప్పుడు మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. హిందీలో రాస్తారా లేదా ఇంగ్లీష్లో రాస్తారా అది మనం ముందరనే డిసైడ్ అయ్యి అప్లికేషన్స్కి ఆప్ట్ అనేది చేసుకోవాలి. The candidate opted for the English medium should have typing the speed 35 words per minute and those opted for the Hindi medium should have typing speed 30 words per minute. Okay, ఇక్కడ ఎవరైతే ఇంగ్లీష్ మీడియంని ఆప్ట్ చేసుకుంటారో అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో రాస్తామని చెప్పి ఎవరైతే ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా 35 words per minute అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అదే హిందీ మీడియం ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ క్యాండిడేట్స్ అందరు కూడా 30 words అనేది పర్ మినిట్లో ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఉపయోగించుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ మొబైల్ అయితే పొందవచ్చు.